మీలో ఎంతమందికి చేకోడాలు తెలుసు? అదేనండి మెత్తని చేకోడాలు. శ్రీకాకుళం సైడ్ వాళ్ళకి తెలుసుంటుంది. ఇంకొంచెం ఊర్లో వాళ్ళకి ఇది వాళ్ళు ఇంకొక డిఫరెంట్ నేమ్తో అయితే పిలుస్తారు. బట్ మా సైడ్ అయితే మేము మెత్తని చేకోడాలు అంటాం. ప్రతిసారి ఊరు వెళ్ళినప్పుడు వల్ల ఈవినింగ్ ఖచ్చితంగా స్నాక్లో ఉండాల్సిందేది ఇది. వేడి వేడిగా తింటే లిటరల్లీ చాలా బాగుంటుంది అనమాట. నేనైతే మీకు ఇది ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. బౌల్లోకి గ్లాస్ బియ్యం పిండి వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా జీలకర్ర, నేను జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను, జీలకర్ర లేదని చెప్పేసి. దాని తర్వాత పసుపు, ఇంగువ, కారం, ఉప్పు, నువ్వులు, కరివేపాకు వేసుకొని గ్లాస్ పిండి వేసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత పొయ్యి మీద అయితే పెట్టాను. పొయ్యి మీద పెట్టేసిన తర్వాత పక్కనే నూనె కూడా పెట్టుకున్నాను. ఇది బాగా దగ్గరకు ఉడికిపోవాలి. మనం చెయ్యి వాటర్ తడిపెట్టిన తర్వాత అది అంటకూడదు అనమాట మన చేతికి, అలా ఉడకాలి. దాని తర్వాత అయితే చెగోడల షేప్స్ అయితే చేసేసుకొని కొంచెంగా నువ్వులు అయితే అద్దుకున్నాను. నువ్వులు చాలా బాగుంటుంది దీని టేస్ట్. దాని తర్వాత వచ్చేసి నేను ఫస్ట్ వాయి అయితే వేసుకున్నాను. ఎప్పుడైనా సరే మేము పిండి వంటలు చేస్తే ఫస్ట్ వాయి వేసుకున్న తర్వాత ఒకటి అనేది మూల పెడతాం అనమాట. దాని తర్వాత టేస్టింగ్ సెక్షన్ చాలా అంటే చాలా బాగుంది అసలు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, మెత్తగా ఎంత బాగుందంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. అంతే ఈ వీడియో. బాయ్.